దేవుని పనిని గుండెల్లోనే పెట్టుకొని కుమిలిపోయాడు, కానీ ఇద్దరికి ఎవరికి కూడా దాన్ని చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి, భార్య కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి దేవుని పని ముఖ్యం, దేవుడి మాట అంటే భయం. ఆ సందర్భంలో ఇస్సాకు ఏమంటున్నాడు చెప్పండి? నానా, దేవుడు కోరుకున్న గొర్రె పిల్లని నేనేనా? నన్నే కోరుకున్నాడా దేవుడు? ఓకే, నేను ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నా దేవుడు నిజంగా నన్నే కోరుకుంటే నేనే బలిగా అయిపోతానని ఎగిరి బలిపీఠం మీద పడ్డాడండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తనకు తానుగా దూకాడు బలిపీఠం మీదకి. దేనికి దూకాడు? దేవుడి కోసం ప్రాణ త్యాగమైన చేయడానికి తనకు తాను బలిపీఠం మీద దూకి తల పెట్టేశాడు అక్కడ బలిపీఠం మీద. డాడీ తీసేసుకోండి, తండ్రి తీసేసుకోండి, నీ కోసం నేను సిద్ధం. ఎప్పుడైతే ఎగిరి బలిపీఠం మీద పడ్డాడో ఇస్సాకు, దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున బలిపీఠం దాకా వస్తున్నారు చాలామంది, బలిపీఠం దాకా వస్తున్నారు. వచ్చి ఏం జరుగుతుందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. దేవుడి కోసము కాలిపోయే మనసు రావట్లేదు, దేవుడి కోసం కరిగిపోయే మనసు రావట్లేదు, దేవుడి కోసం నడుంగట్టుకునే మనసు రావట్లేదు, దేవుడి కోసం ప్రత్యేకించబడే మనసు రావట్లేదు, దేవుని కోసం దేనినైనా ఎదురించి నిలబడే సామర్థ్యం మనుషులకు రావట్లేదు, దేవుడి కోసం దేనినైనా చున్న ప్రాణంగా పక్కన పెట్టి నాకు ప్రభువు కావాలని దేవుడి కోసం నిలబడే వాళ్ళు ఈరోజు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభు కోసం పనిచేసే వాళ్ళు కావాలి, ప్రభు కోసం ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి, ప్రభు కోసం పరిగెత్తే వాళ్ళు కావాలి, దేవుని పనికి ప్రోత్సాహపరిచే వాళ్ళు కావాలి, బలిపీఠం మీద ప్రాణాలు సహితము దేవుడికి అర్పించగలిగిన దేవుడి కొరకు తీర్మానం కలిగిన వాళ్ళు కావాలి. హల్లెలూయా. సత్యవచ్చు చావలేని ఇదిగో ఈ భక్తిని ఎన్నాళ్ళు చేస్తావు? ఇంకా దేవుడికి ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? రా బలిపీఠం దగ్గరికి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తే, బలిపీఠం మీద నీ ప్రాణం పెడితే, బలిపీఠం మీద నీ శరీరం పెడితే, బలిపీఠం మీద నీ జీవితం పెడితే ఆయన దానిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు ఎగిరి బలిపీఠం మీద దూకాడు, ఎగిరి బలిపీఠం మీద పడ్డాడు. వెళ్ళి నేను దేవుని కోసం అర్పించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. అబ్రహాము కత్తిని పైకెత్తి ఒకసారి తన కుమారుని కంటారా చూసుకొని ఆకాశం వైపు దేవుని వైపు చూచి కత్తిని పైకెత్తి అలా పట్టుకొని తన కుమారుడిని మీద కత్తి వేయబోతు